సార్ నమస్కారం సార్. నమస్తే సార్, ఆపరేషన్ కగార్ డేట్ పెట్టి మరి మావోయిస్ట్ రహిత భారతీయ లక్ష్యంగా కేంద్రం అయితే మాత్రం వెనకకు అడుగేయకుండా ముందుకెళ్తుంది. మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు, లొంగిపోతున్నారు, ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఇంతగా అంటే ఒకప్పుడు సమాంతరంగా ఒక ప్రభుత్వానికి తగ్గట్టుగా ఒక ప్రభుత్వాన్ని కూడా ఒక భయపట్టించేలాగా ఉన్న పార్టీ ఈరోజు ఇంత బలహీనపడడానికి గల కారణం ఏంటి? చాలా ఉన్నాయి ప్రశ్నలు మీరు అన్నదానిలో. ఫస్ట్ ఏంటంటే డేట్ పెట్టి కొట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ గ్రూప్స్ ఓకే ఒక పీపుల్స్ వారే కాదు, దేశంలో 20-25 గ్రూపులు ఉన్నాయి. రెండోది ఒక్క ఛత్తీస్గఢ్లో లేరు, ఒక్క గడ్చిరోలిలో లేరు. ఓకే, వీళ్ళు ఇంతకాలం చేసింది ఒక గడ్చిరోలి ఛత్తీస్గఢే. ఇంకా జార్ఖండ్లో అట్లే ఉన్నారు, ఏఓబీలో అట్లే ఉన్నారు, బీహార్లో అట్లే ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, కలకత్తాలో ఉన్నారు. ఉన్నారు వీళ్ళందరూ పీపుల్స్ వారికి సంబంధించిన ఉన్నారు. ఇంకా కాకపోతే వీళ్ళకి తెలిసిన ఫేమస్ లీడర్లు, పెద్ద లీడర్లు లేకపోవచ్చు, బట్ వాళ్ళ టీమ్స్ ఉన్నాయి. ఆదివాసీలు ఉన్నారు, కొంతమంది సరెండర్ కావడానికి ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, బయటికి రావడానికి ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేరని ఎట్లా అంటాం మనం? ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్కనే ఎందుకు నమ్మాలి? రాషన్నో లేకుంటే దేవ్జీయో. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కేంద్ర కమిటీ కార్యదర్శులు కారు, ఇద్దరు కానప్పుడు కేంద్ర కమిటీ కార్యదర్శికి అంచనా ఉంటుంది ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు ఏంది అనేది. డైరెక్ట్ ఆయనకు రిపోర్టింగ్, ఆయన కాంటాక్ట్లో రాష్ట్ర కమిటీలు ఇట్లాంటివి ఉంటాయి. ఓకే, కాబట్టి మార్చి 31 లోపల అందరినీ లేకుండా చేస్తా అంటే అది సాధ్యమయ్యేది కాదు. ఫస్ట్. సెకండ్ ఏంటంటే మార్చి 31 వరకు అందరినీ నువ్వు ఖతం చేస్తా అనుకున్నా కూడా ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ పుడతారు. అంటే ఇది మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ విధానం అనేది సిద్ధాంతం అనేది లేకుండా పోదు. ఇప్పుడు అమిత్ షా మోడీ పోతే బీజేపీ పోతుందా? కంటిన్యూ ప్రాసెస్. ఈ సిద్ధాంతం పుట్టిన కాంచి ఇప్పటిదాకా కంటిన్యూ ఉన్నది. ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క పోరాట రూపం కావచ్చు, ఒక్కొక్క పేరుతో కావచ్చు. మార్క్సిజం లెనినిజం అనేది మావోలోచన విధానానికి పునాది. నేను మార్క్సిస్టుని లేకుండా చేస్తా, లెనినిస్టుని లేకుండా చేస్తా. నువ్వు కనీసం మావోయిస్టులను కూడా లేకుండా చేయలేవు. మిగతా గ్రూపులను పక్కకు పెడదాం. తర్వాత ఈ దేశంలో తుపాకీ పట్టుకొని కొట్లాడేటోళ్ళు ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్టులే కాదు. మిజోరాంలో ఉన్నారు, నాగాలాండ్లో ఉన్నారు, బార్డర్ ఏరియాలో ఉన్న చాలా రాష్ట్రాలలో వేరైనా కానీ ఎవరి లక్ష్యాలు వేరు. ఎవరి తుపాకీ ఒక్క భారత సైన్యం చేతుల్లోనే లేదు. ఇవాళ దాదాపు మనల్ని ఎవరెవరికి ఎన్ని లైసెన్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ 100 లక్షల లైసెన్సులు ఇచ్చారు. 100 లక్షలు అంటే కోటి. ఇప్పుడు గన్ లైసెన్సెస్ 1 కోటి ఉన్నాయి ఇవాళ భారతదేశంలో. అందులో 20 లక్షలు పోలీసు, మిలిటరీ అందరు కలిస్తే వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళకు కూడా లైసెన్స్ ఇవ్వాలి కదా. ఇంకో 80 లక్షలు బయట ఉన్నాయి. మరి ఓన్లీ రాజ్యాంగం పట్టుకున్నాడే తుపాకీ పట్టుకోవాలి, రాజ్యాంగం పరిధిలోనే ఉండాలి, రాజ్యాంగం పరిధిలో తుపాకీ లేకుండా ఉండాలి అని చెప్పి ఎవరైతే అన్నారో మరి వీళ్ళందరి లైసెన్సులు క్యాన్సిల్ చేయగలుగుతారా? ఇవాళ బీహార్లో, జార్ఖండ్లో, ఉత్తరప్రదేశ్లో ఓ రాత్రి నేను ఝాన్సీలో బుందేల్ఖండ్ మూవ్మెంట్ అప్పుడు ఆర్గనైజ్ చేద్దామని తెలంగాణ మూవ్మెంట్ నడుస్తున్న టైంలో బుందేల్ఖండ్ పోయినా. ఝాన్సీలో ట్రైన్ దిగంగానే ఒక 20 మంది తుపాకులు పట్టుకొని వచ్చిండ్రు అందరు లైసెన్స్డ్. ఏంది అని అంటే ఒక ప్రొఫెసర్ వచ్చిండు నన్ను రిసీవ్ చేసుకోవడానికి 2 గంటల రాత్రి. నా ఎంబడిన ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. అసలే చెంబల్నది ఇక్కడ, ఇదేంది ఇంతమంది వచ్చిండ్రు, వీళ్ళు మన కోసం వచ్చిండ్రు అంటే మన కోసం వచ్చిండ్లే. వాళ్ళు ముందర పైలట్ గా ముందు జీబులో 10 మంది, వెనకాల 10 మంది, మధ్యలో నేను. అంటే వాళ్ళందరి చేతిలో పెద్ద పెద్ద తుపాకులు ఉన్నాయి, జేబులలో రహస్యంగా పెట్టుకున్నాయి కాదు. వాళ్ళు ఏమన్నారంటే మాకు లైసెన్స్ ఉన్నాయి, మా ప్రొటెక్షన్ కోసం మాకు లైసెన్సులు తీసుకున్నాం. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి? వాళ్ళనే కంట్రోల్ చేయలేరు మీరు, మావోయిస్టులను ఏం కంట్రోల్ చేస్తారు? ఇంకో డేట్ పెట్టి కొడతామన్నోళ్ళు బ్రహ్మానంద రెడ్డి, వెంగళరావు. అక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా మంది అన్నారు, చాలా రాష్ట్రాల హోమ్ మినిస్టర్లు అన్నారు. ఇవాళ వాళ్ళు లేరు కానీ మావోయిస్టులు ఉన్నారు. సో అసాధ్యం. వాళ్ళ సంఖ్య తగ్గచ్చు, బాగా దెబ్బతినచ్చు. ఇంకోటి ఈ క్రెడిట్ కూడా వీళ్ళందరూ అడవులకి వెళ్ళి వస్తున్నారు కదా, అది అమిత్ షా క్రెడిట్ కాదు. అది వాళ్ళు 2012 నుంచే అలా ఇంటర్నల్గా చర్చలు జరుగుతున్నాయి. అమిత్ షా గుజరాత్లో ఉన్నప్పుడే ఇక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ లోపల ముందుకు పోదామా, అక్కడనే ఆగుదామా, ఎట్లా విస్తరించాలో తెలుస్తలేదు. ఈ ఆలోచనలన్నీ 97లో వచ్చినాయి, 96లో వచ్చినాయి. ఇప్పటిది వాళ్ళ వీళ్ళ రేడ్స్లలో వీళ్ళ డాక్యుమెంట్లు అన్నీ దొరికినాయి.
అందులో ఏంటంటే ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, అవును. వీళ్ళు బాగా బలహీనపడ్డారు. లాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి ఇంటర్నల్గా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవును. వీళ్ళు బయటికి రావాలనుకుంటారు, పోరాటం ఆపాలనుకుంటారు. అటువంటి వాదన బలపడతా ఉంది. వీళ్ళు పరిస్థితి అనుకూలంగా లేదని తీర్మానాలు చేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి షెల్టర్ తీసుకోవాలనుకుంటారు. అది క్యాచ్ చేసి డేట్ పెట్టాడు అమిత్ షా. అది ఆయన వీళ్ళ గొప్పతనమే తప్ప ఆయన గొప్పతనం కాదు అది. వీళ్ళు పోరాటాన్ని ఆపాలి, మనం డిఫరెంట్ ఏరియాస్లో పోయి షెల్టర్ తీసుకోవాలి, ఇప్పుడు అనుకూలంగా లేదు పరిస్థితి అని చెప్పి ఈయనేదో కగారు పెట్టి లేకపోతే డెడ్ లైన్ పెడితే వాళ్ళు పోతలేరు, వాళ్ళందరూ వాళ్ళు బయటకు వస్తున్నారు. ఇలా దేవ్జీ అయినా, ఆసన్ అయినా, మల్లొదిల వేణుగోపాల్ అయినా ఇంటర్నల్ గా వాళ్ళ లోపల ఆ బలహీనత వల్ల వాళ్ళు బయటకు వస్తున్నారే తప్ప ఈయన బలం వల్ల కాదు. అది ఒక బసవరాజ్ దాదాని చంపినందుకు వీళ్ళు బయటికి రావట్లేదు. ఆయన ఉన్నప్పుడే చెప్పిండు ఆయనే మనం ముందుకు పోలేము, ఏదో జరిగిందని వచ్చింది. చర్చ జరిగింది, నిర్ణయం కాలేదు అంతే. మరి ఇవన్నీ అంతకంటే ముందు కూడా 2012 నుంచి జరిగింది. వాళ్ళ తీర్మానాలని 2020 వాళ్ళ తీర్మానాలని కేంద్ర కమిటీది. నేను అనేది ఏంటంటే వాళ్ళకు అనుకూల పరిస్థితి లేదు అనేది 14 ఏళ్ల నుంచి రికార్డ్స్ ఉన్నది. అది దొరికింది కాబట్టి ఇక వీళ్ళు బలహీనపడ్డారు, వీళ్ళు ఏం చేయలేరు, మనం గట్టిగా కనుక మనం వీళ్ళని ఎన్సర్కిల్ చేసి కొడితే వాళ్ళందరూ వాళ్ళే బయటకు వస్తారు అని చెప్పి ఆ క్రెడిట్ అమిత్ షాకి ఎట్లా ఇస్తాం?